నిబంధన యొక్క జీవితం అనేది చాలా ఆశ్చర్యకరమైనటువంటి జీవితంగా ఉంది. No, exciting, not ఆశ్చర్యం. It ఉత్సాహமான exciting. చాలా పరవశమైనటువంటి జీవితం అది. Because the author of New Covenant is our Lord Jesus, is a most exciting person, right? క్రొత్త నిబంధన యొక్క రాసినటువంటి ఆదర్ ఆయన జీవితం చాలా ప్రభావితమైంది కదా. If you really live this life, if really walk in the new covenant way, I tell you, brother and sister, we may have so much of encouragement and every time. మనము ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము గాని ఈ యొక్క మార్గంలో జీవించినట్లయితే, ఈ క్రొత్త నిబంధన జీవితాన్ని మనం జీవించినట్లయితే అన్ని పరిస్థితుల్లో కూడా మనము ధైర్యవంతులంగాను బలవంతులంగా ఉంటాం. So I tell, it's a పరవశం, ఆనందం, సంతోషం. ఈ యొక్క క్రొత్త నిబంధన జీవితం అనేది పరవశముతోను ఆనందము సంతోషాలతో కూడినది. See, I don't know that how the children are so much of happy to see the ice cream and tasting the ice cream. That much the inner part will be so much of happiness will be there when really live in the new covenant life. చిన్న పిల్లలు ఐస్ క్రీమ్ చూసిన వెంటనే ఎంత ఆనంద పరివశములు అవుతారో, అదే విధంగా మా క్రొత్త నిబంధన జీవితాన్ని మనం జీవిస్తే మన అంతరంగ జీవితం అంత ఆనందంగా సంతోషంగా ఉంటుంది. See, new covenant life is not a boring life. క్రొత్త నిబంధన జీవితం అనేది బోరు కొట్టేటువంటి జీవితం కాదు. It's not a burdenful life. భారభరితమైనటువంటి జీవితము కూడా కాదు. So if you think you are walking with so much of burden, I consider you are not walking front, you are walking back. ఒకవేళ నీవు భారభరితంగా ఉన్నాము ఫీల్ అవుతున్నావు అంటే నువ్వు ముందుకు నడవట్లేదు, వెనక్కు నడుస్తున్నావు అని అర్థం. Even maybe the problem will be there, that burden, the things will be going to the same thing, but our inner part is so much of encouragement. పరిస్థితులు చాలా గడ్డుగా ఉన్నప్పటికీ కూడా, పరిస్థితులు తారుమారుగా ఉన్నప్పటికీ కూడా అంతరంగ జీవితంలో చాలా ఆనందంగాను సంతోషంగా ఉండగలుగుతాం. So somebody is expecting Jesus to come and take his life. His life is so much of encouragement, right? ఒక వ్యక్తి గాని యేసు ప్రభువు జీవాన్ని తీసుకోవడానికి వచ్చిన జీవితాన్ని చూసినప్పుడు చాలా ఉత్సాహపరమైనది కదా. So new covenant life expecting Jesus to come and take us. క్రొత్త నిబంధన జీవితం ఎలాంటిదంటే యేసు ప్రభువు వారు వచ్చి మనల్ని తీసుకొని వెళ్ళాలి అనేటువంటి ఎదురు చూపుతో కూడింది. So today morning I thought about my father. ఈ ఉదయకాల సమయంలో మా నాన్న జ్ఞాపకం చేస్తున్నాను. See, he doesn't have any problem now, right? He's simply laying down in the doom, right? ఈరోజు మా నాన్నకి ఎటువంటి సమస్యలు లేవు కదా, సమాధిలో హాయిగా నిద్రపోతున్నాడు. How he was handling in my age, how he was handling the situation, he was not believing God, how he was taking the burdens of the everyday's life. I was singing. మా నాన్న ఉద్యోగించినటువంటి కాలంలో మమ్మల్ని పెంచేటువంటి విషయంలోనూ, ఆయన దేవుణ్ణి ఎరగనటువంటి విషయాల్లోనూ ఏ విధంగా ఎలాంటి భారభరితమైన జీవితాన్ని అనుభవించాడో నేను జ్ఞాపకం చేసుకున్నాను. I thought he was not believing God. He was an atheist. How he handled everyday life. I was imagining the things. It was so hard. మా నాన్న అసలు క్రైస్తవుడు కాదు, హేతువాది, దేవుడే లేడు అనేటువంటి వ్యక్తి అయినప్పటికీ తాను ఏ విధంగా ఈ యొక్క విషయాలన్నీ ఏ విధంగా భరించాడు అనేది ఆలోచిస్తే నాకు ఆశ్చర్యం కలిగింది. Then that is the reason he was so much of irritated sometimes and so much of fight with the relations inside the family also.
and he was hating me like anything because of he was not having the God in their life. No, that is the reason he messed up everything. మా నాన్న తన జీవితంలో దేవుణ్ణి కలిగి లేకపోవటాన్ని బట్టి నన్ను ద్వేషించాడు, కుటుంబంలో అనేక విషయాలు రహస్యంగా ఉంచాడు. కాబట్టి తన జీవితం చాలా కోల్పోయినటువంటి జీవితాన్ని జీవించి ముగించాడు. See, what is going on today, dear brother and dear sister? Don't be try yourself be happy. Don't be try yourself be peaceful. No, it's really when we live new covenant life that will give a peace and joy and so much of encouragement and every day. ఈ రోజు మీరు ఏ స్థితిలో ఉన్నారు సహోదరి సహోదరులారా? దయచేసి మీ సొంతంగా సమాధానంగా ఉండాలని ప్రయత్నం చేయొద్దు. మీ సొంతంగా ఆనందంగా సంతోషంగా ఉండాలని ట్రై చేయొద్దు. ఈ క్రొత్త నిబంధన జీవితం అనేది దేవుడు అనుగ్రహించేదే అన్నమాట. See, it is like Jesus is telling, it is like a pregnant lady having that son. When the son comes, he was so happy. Jesus is explaining the new covenant life like this. క్రొత్త నిబంధన జీవితం ఎటువంటిది అనేది యేసు ప్రభువు వారు ఒక ఉదాహరణతో వివరించారు. అదేంటంటే ఒక గర్భవతి అనే స్త్రీ పిల్లోడు పుట్టంగానే ఎంత ఆనందంగా ఉంటుంది అన్న విషయం. Then the baby is born, she was so happy. Jesus explained like this. యేసు ప్రభువు వారు వివరించి చెప్తున్నారు, ఎప్పుడైతే బిడ్డను కంటుందో పిల్లోడిని వెంటనే చాలా ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. John Gospel 16 verse 20. యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వచనం చూద్దాము. மெய்யாகவே மெய்யாகவே நான் உங்களுக்கு சொல்கிறேன், truly truly I say to you, நான் உங்களுக்கு சொல்கிறேன், நீங்கள் அழுது புலம்புவீர்கள், உலகமோ சந்தோஷப்படும். நீங்கள் துக்கப்படுவீர்கள், ஆனால் துக்கம் சந்தோஷமாய் மாறும். మీరు యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వచనము, మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. all our sorrows became joy. Jesus explained the new covenant life. క్రొత్త నిబంధన జీవితాన్ని ఈ విధంగా ప్రభువారు వివరిస్తున్నారు. అదేంటంటే మీ దుఃఖము అంతా కూడా సంతోషంగా మారునని నిశ్చయంగా చెప్తున్నారు. It is written, ungal dukkam santoshamai marum. మీ యొక్క దుఃఖము సంతోషమగును. Brother, have you heard the voice of God? Ungal dukkam, your sorrows will became joy. సహోదరుడా, ప్రభు యొక్క స్వరాన్ని విన్నారా? మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయంగా చెప్తున్నా. So I really love this word. Brothers, when the progress in the new covenant life means what is going to be happen? All the sorrows will become joy. మన యొక్క సహోదరులారా, మన యొక్క క్రొత్త నిబంధన జీవితము అభివృద్ధిలోనికి వస్తుంది అనేటువంటి గుర్తింపు ఏంటంటే మన దుఃఖము సంతోషంగా మారుతుంది. See, here is written, நீங்கள் அழுது புலம்புவீர்கள், உலகமோ சந்தோஷப்படும். చూడండి, మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించు. So if you are the person crying something and so much of sorrow, that sorrow became a joy. నీవు ప్రలాపించి దుఃఖిస్తున్నప్పుడు ఆ దుఃఖము సంతోషంగా మారుతుంది. For example, the worldly person telling 10 lies and got some money, then he is so happy. Ulagamo santoshapadum. He telling lies and he got money, he was so happy. లోకము సంతోషించును అంటే ఒక లోకస్తుడు he is telling lies and so much of happy.
డబ్బులు సంపాదించినప్పుడు, అబద్ధాలు చెప్పి డబ్బులు సంపాదించినప్పుడు చాలా సంతోషంగా ఉంటాడు. But in our life, there is a situation come. We was telling one lie. Immediately our heart is so much of shaking. We are crying. நீங்கள் அழுது புலம்புவீர்கள். We have so much of sorrow. So much of sorrow. I tell you, this sorrow will lead a godly life. That life gives us joy. That is the meaning of this word. ఈ వచనం యొక్క అర్థం ఏంటంటే, మీరు ఏడ్చి ప్రలాపింతురు అంటే ఏంటంటే, ఒక్క పరిస్థితులను బట్టి ఒక చిన్న అబద్ధం ఆడితేనే అయ్యో అబద్ధం ఆడేనే అని చెప్పి ప్రలాపించి దుఃఖించినప్పుడు దుఃఖిస్తాము. ఆ దుఃఖము సంతోషం, మన యొక్క ఆత్మీయమైన జీవితంలో సంతోషంగా మారుతుంది. Verse 21 explain. Jesus little bit extra explain. యేసుక్రీస్తు ప్రభువారు కొంచెము ఎక్కువగా వివరించారు 21వ వచనములో. Here is written, ஸ்திரீ ஆனவளுக்கு பிரசவ காலம் வந்திருக்கும் போது அவள் துக்கம் அடைகிறாள். స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చును గనుక ఆమె వేదన పడును. See, பிள்ளை பிறந்த உடனே the baby comes no, ஒரு மனுஷன் உலகத்திற்கு பிறந்தான் என்ற சந்தோஷத்தினால் அப்புறம் உபத்திரவத்தை நினையாள். అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడు ఒకడు పుట్టినని సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకం చేసుకున్నదు. The pain of a pregnant lady's pain is compared to the highest peak of the pain in the world. ప్రసవించేటువంటి వేదన ఉందో చూసారా, ఈ లోకములో వేదనలన్నిటికంటే పెద్ద వేదనగా గుర్తించబడింది గర్భవేదన అనేది. One lorryist and a full loaded lorry is waiting there on the road. Somebody used the force to move little bit forward. That much force of pound having the pain of a delivery pain. దాన్ని ఏ విధంగా వివరిస్తున్నానంటే, ఒక పెద్ద లోడుతో ఉన్నటువంటి ఒక లారీని తొయ్యాలంటే ఎంత వేదన చెందితే అది కదలదు. అదే విధంగా ఒక గర్భ వేదన అంటే దానికంటే ఎక్కువైనటువంటి వేదనగా వివరించబడింది. Even that much pain also within a minute passed on. Why? Because a baby come. ஒரு மனுஷன் உலகத்தில் பிறந்தான். All the things gone. ఆ పెద్ద వేదన కూడా ఒక్క నిమిషంలో, శిశువు పుట్టగానే ఆ వేదన అంతా పోయి సంతోషం కలుగుతుంది. See, I tell you that Jesus used the example to the new covenant life is a baby born. Is a new covenant life. Baby born. యేసుక్రీస్తు వారు కృత నిబంధన జీవితాన్ని దేంతో పోల్చి వివరించారంటే, ఒక శిశువు పుట్టడం జననం గురించి చెప్పారు. See, anybody seen like this? Yes, sir. I have a baby. Do male baby. What to do? Anybody say like this? ఎప్పుడన్నా కూడా ఎవరన్నా కూడా ఇలా చెప్పడం విన్నారా? అవునయ్యా, ఏదో ఒక మగ పిల్లోడు పుట్టాడులే అన్నట్టు అన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? Even that family, anybody, we have a baby. Everybody, right? Not only that mother, all the people in the family, everybody baby, right? చూసారా, తల్లి మాత్రమే కాదు సంతోషపడేది, ఇంట్లో వాళ్ళందరూ మాకు పిల్లోడు పుట్టాడు, మా ఇంట్లో మనవడు పుట్టాడు, మా ఇంట్లో పిల్లోడు పుట్టాడు అనే కుటుంబస్తులు అందరూ సంతోషపడతారు కదా. Overcoming life against sin, it is like a newborn baby. I tell you, brother, you may have so much of burden, so much of cry in the heart, and God anointing you. You have that life means it is like a newborn baby, right? సహోదరులారా, పాపం మీద జై జీవితం అనేది ఒక నూతన బిడ్డ పుట్టినటువంటి దాంతో సమము. మన హృదయంలో పాపం విషయంలో ఎంత వేదన కలిగి ఉన్నప్పటికీ కూడా ఆ వేదన ఒక్క నిమిషంలో కూడా పోయినప్పుడు మనం సంతోషపడతాం. Here is written verse 22. அதுபோல what is in Telugu? அதுவலே. See, అదే మాదిరి See, Jesus explained exactly that newborn baby and the mother, the delivery pain and the happiness. He used it. Aduvale.
కొత్తగా జన్మించినటువంటి బిడ్డ, దుఃఖపడినట్టు వేదన పడిన గర్భవతి, ఈ తల్లి, ఈ విషయాలన్నీ కూడా ప్రభు జ్ఞాపకం చేసి அట్లాగే அட்டுவலே అంటూ మొదలు పెట్టారు. நீங்களும் இப்பொழுது துக்கம் அடைந்திருக்கிறீர்கள், நான் மறுபடியும் உங்களை காண்பேன், அப்பொழுது உங்கள் துக்கம் சந்தோஷமாகும், உங்கள் சந்தோஷத்தை ஒருவனும் உங்களிடம் எடுத்து போட மாட்டான். కాబట్టి అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్మును మరలా చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు. So it is like this, the மறுபடியும் come back means, what is the meaning? It is not talking about a second coming, it is talking about Jesus became a spirit, the Lord became a spirit, and he come and dwelling with us inside and helping us to carry and overcome. That is the meaning of this word. ఈ యొక్క వచనంలో మరలా మిమ్మల్ని చూచెదను అంటే రెండో రాకడ గురించి ప్రస్తావించలేదు, కానీ ప్రభువే ఆత్మగా మారి మరలా మీలోకి వచ్చి మిమ్మల్ని సంతోషపరుస్తాను అని చెప్పి ఈ వచన యొక్క అర్థం. See, here is written, உங்கள் இருதயம் சந்தோஷப்படும். మీ యొక్క హృదయము సంతోషించును. And then உங்கள் சந்தோஷத்தை ஒருவனும், nobody is able to take it out. మీ సంతోషమును ఎవడు కూడా మీ యొద్ద నుండి తీసివేయలేడు. Dear brother and sister, this is the mark of a new covenant test. உங்கள் சந்தோஷத்தை, in your joy, no bodies, no situation, no famine, no financial problem, no pain, no rejection of people, nothing will take it out. ప్రియమైన సహోదరులారా, మీ సంతోషాన్ని ఎవడు తీసుకెళ్ళారు. ఏ మనిషి కూడా, ఏ వేదన కూడా, ఏ ఆర్థిక పరమైన ఇబ్బంది కూడా, ఏ కష్టతరమైన వ్యాధి కూడా, ఏది మీ యొక్క సంతోషాన్ని మీ యొద్ద నుండి తీసివేయలేదు. Don't think about your happiness is going up and down, up and down, up and down. No, brother, it is written, nobody is able to take it out. It is written. ఇక్కడ మీ యొక్క సంతోషం కొంచెంసేపు ఉంటుంది, కొంచెంసేపు ఉండకుండా, కొంచెంసేపు ఉండి కొంచెంసేపు ఉండకుండా ఉంటుంది. అలా కాదు, అసలు ఇక్కడ ఏమన్నా ఎవడు కూడా తీసివేయలేని సంతోషం మీలో ఉంటుంది. உங்கள் சந்தோஷத்தை ஒருவனும் உங்களிடத்திலிருந்து எடுத்து போட மாட்டான். మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు. See, whatever the situation may be, పరిస్థితులు ఎలాంటివైనప్పటికీ కూడా, whatever happened in our life, it is like a pain, like a delivery pain. I tell you, even then. మన జీవితంలో ఏది జరిగినప్పుడు కూడా, ఒకవేళ అది వేదన అన్నిటిలో గర్భవేదన లాంటిది అయినప్పటికీ కూడా. See, brothers, are we really enjoying this life today? ప్రియమైన సహోదరులారా, నిజంగా యథార్థంగా ఇటువంటి సంతోషకరమైన జీవితాన్ని అసలు మనం అనుభవిస్తున్నామా? 24/7 we are enjoying this life. రోజుకి 24 గంటలు, వారానికి 7 రోజులు అసలు ఇటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నామా? See, like a beggar man was suffered like anything for his day food, and some big man come and give the crores of rupee with him. How much he happy there, right? ఒక అడుక్కునేవాడు ఒక రోజు తిండి దొరకటానికి కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటే, ఒక కోటీశ్వరుడు వచ్చి అతనికి 1 కోటి రూపాయలు ఇస్తే ఎంత ఆనందపడతాడో చూసారా? అలాగూ it is not my money, it is the bigger man, the big wealthy man deposited money in my account, 1 crore. That is the reason I am happy, right? ఆ డబ్బు నాది కాదు, ఒక పెద్ద గొప్ప ధనవంతుడు వచ్చి నా అకౌంట్ లో డబ్బులు జమ చేసినందున చాలా ఆనందపడతాను కదా. I joined with Jesus, then I have a joy of the Lord. The same what Jesus had, same thing for me also, right? యేసుక్రీస్తు ప్రభుతో నేను ఎప్పుడైతే ఏకమై ఉంటానో, ఆయన కలిగి ఉన్న సంతోషాన్ని నేను కూడా కలిగి ఉంటాను కదా. That is the real meaning of that. ఈ వచనం యొక్క యథార్థమైన నిజమైన అర్థం అది.
See, I want to take your homework of 20, 21, 22. How many times there is a sorrow and the joy? Both the things again comes. మీ అందరికి ఒక పని పెడుతున్నాను. 20వ వచనం, 20వ వచనం, 22వ వచనంలో దుఃఖము సంతోషం ఎన్నిసార్లు వచ్చిందో గమనించాలని కోరుతున్నాను. So what is the promise of a new covenant? It is written 20 is still, your sorrow will become joy. That is the promise of a new covenant. కొత్త నిబంధన జీవితం యొక్క వాగ్దానం ఏంటో తెలుసా? మీ దుఃఖము సంతోషముగా మారునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. The words 21 says, after that she does not think about that sorrowful upatravam. She was not thinking about that. చూడండి 21వ వచనంలో తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? ఆ వేదనకి ఎన్నడూ కూడా జ్ఞాపకం చేస్తున్నది అన్నమాట. Why? Because ஒரு மனுஷன் உலகத்தில் பிறந்தான்ங்கற சந்தோஷம். ఎందుకో తెలుసా? ఒక లోకమందు ఒక నరుడు ఒకడు పుట్టినటువంటి సంతోషం చేత ఆమెకి ఎన్నడూ వేదన గుర్తు చేసుకోవచ్చు. Again verse 22, your heart will have joy. உங்கள் இதயம் சந்தோஷப்படும். 22వ వచనంలో అప్పుడు మీ హృదయము చాలా సంతోషించు. Then உங்கள் சந்தோஷத்தை ஒருவனும் எடுத்து போட மாட்டான். Right? అంత మాత్రమే కాదు, ఆ యొక్క సంతోషాన్ని ఎవ్వడు కూడా మీ యొద్ద నుంచి తీసివేయలేడు. So don't think about verse 23 says, don't think about we have a lot of material, we have a lot of money, we are building the home, we are buying the car and we have so much of money. Don't. You see that verse 23 says totally different. చూడండి, మాకు కారు ఉంది, ఇల్లు ఉంది, వాకులు ఉంది, ఆస్తులు ఉన్నాయి, వాటి గురించి కాదు. ఈ 23వ వచనం చూడండి ఒకసారి. See, on that day you will not ask me anything. It is written. చూడండి, ఆ దినమున మీరు దేని గురించి నన్ను అడగరు. See, what is the brothers? See that it is not depend on any material. It is not depend on anything. It is fully depend on God and His presence, right? కాబట్టి మనం సంతోషమైన దేని మీద ఆధారపడలేదు, వేద ఆధారపడలేదు, దేవుని మీద ఆధారపడింది, దేవుని వల్లనే కలుగుతుంది బ్రదర్. So even if you facing some financial problem, you may sorrow in your heart. I tell you, brother, it is not mistake, it is not wrong. We will have a sorrow, but we confess to God, Lord, I am so much of worry about the money. I lost the real joy. You repent, then you will have a real joy that nobody is not able to take it out. ఒకవేళ నీవు ఆర్థికపరమైనటువంటి ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు నీ హృదయంలో వేదన అనేది ఉంటుంది. అది తప్పేమి కాదు, కానీ నీవు దేవుని దగ్గరకు వచ్చి ఈ యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి నేను తన సంతోషాన్ని కోల్పోయానని దేవుని దగ్గర ఒప్పుకున్నట్లయితే దేవుడు తప్పకుండా మరలా తిరిగి ఆ సంతోషాన్ని ఇస్తారు. And then you may see that the reputation take it out. Somebody saying very wrong thing. Somebody rejected you. Somebody leave you. I don't want to fellowship with you, brother. We are going alone. They will go. Then you must put you shame among all the place. You are in the shame, but you may so much of sorrow comes in your heart. It is true, but when we consider this thing, it is wrong, and we take so much of burden and confess to God, and if He fills His joy, that is nobody is able to take it out. కాబట్టి ఒకవేళ నిన్ను అందరూ నిందించి అవమానపరిచి నీతో నేను మాట్లాడలేను, నీతో నేను సహవాసం చేయలేని సహోదరుడని అందరూ నిన్ను త్రోసివేసి నిన్ను ఒంటరిగా చేసినప్పటికీ కూడా, ఒకవేళ నీ హృదయంలో ఆ వేదన ఆ భారం ఉన్నప్పటికీ కూడా దేవుని దగ్గరకు వచ్చి ఆ భారము వేదన అంతా కూడా దేవుని దగ్గర చెప్పినప్పుడు మరలా దేవుడు తన సంతోషంతో నీ హృదయాన్ని నింపుతాడు. So you may think ఆ సంతోషం ఎవడు నీ యొద్ద నుంచి
we may think like this, our name will be very glorified among that, then only we have a joy. No, the God's name must be glorified. That is a real joy. We understand the difference between that sorrow and real joy. నిజమైన సంతోషానికి వేదనకి మధ్య ఒక వ్యత్యాసము. అందరూ మెచ్చుకున్నప్పుడు కలిగేటువంటి సంతోషం వచ్చేది సంతోషమే కాదు, దేవుడు అనుగ్రహించే సంతోషమే సంతోషం. Brothers, are we really walking on this way? Are we really seeking of this joy? What Jesus explained, nobody is able to take it out. ప్రియమైన సహోదరులారా, నిజంగా మన జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఎటువంటి సంతోషాన్ని గురించి వివరిస్తున్నారో అది మనము మన జీవితాల్లో అనుభవిస్తున్నామా? Joy is the presence of the Lord, right? సంతోషం అనేది దేవుని సన్నిధి కదా. The real joy is the presence of the Lord. నిజమైనటువంటి సంతోషం ఏది అంటే దేవుని యొక్క సన్నిధే. The real joy is we connected with God. నిజమైన సంతోషము దేవునితో సంబంధము కలిగి ఉండటమే. The real joy is we confess our sin. That is a real joy, right? నిజమైన సంతోషం ఎప్పుడు కలుగుతుందంటే మన పాపాన్ని మనం ఒప్పుకున్నప్పుడే కదా. See, when we hide something, when we close something, when we act like a very good actor, hypocrisy, all the things make you so burdened. But you confess everything, you are totally free and you have a real joy, right? మనమందరం ఏదో పెద్ద మహాపరిశుద్ధుల్లాగా, మంచి భక్తుల్లాగా, మంచి వారిలాగా మనం కానీ నటిస్తే మనం ఎంతో భారం కలిగి ఉంటాం. కానీ నేను పాపినయ్యా అని చెప్పి ఒప్పుకున్నప్పుడు మనకు పరిపూర్ణమైన విడుదల, సంతోషం కలుగుతుంది కదా. Which is very easy, tell me. Acting like somebody or us, what we are, which is very easy. ఎవరిలాగా ఉండటానికి నటించడం తేలిక, లేకపోతే మనలాగా ఉండటమే తేలిక? So the reality, the purity and yathartham is joy. మన యొక్క జీవితంలో నిజము, యథార్థతే సంతోషమైనది. So when we go to the Lord as it is, we will receive the joy, I tell you. మనం ఉన్న ప్రకారమే మనం దేవుని దగ్గరికి వచ్చినట్లయితే తప్పకుండా దేవుని సంతోషాన్ని మనం పొందుకోగలుగుతాం. So many times we speak about the kingdom of God. The kingdom of God is contained exactly in Romans chapter 14:17. మనం అనేక సార్లు దేవుని రాజ్యం గురించి మాట్లాడుతూ వస్తున్నాము. అసలు దేవుని రాజ్యం అంటే ఏంటిది అనేది రోమాపత్రిక 12వ అధ్యాయంలో రాయబడి ఉంది. Romans chapter 14:17 says that the content of a God's kingdom in not the eat and drinking. రోమాపత్రిక 12వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని రాజ్యము అన్నపానములు కాదు. Romans chapter 14 verse 17. రోమాపత్రిక 14వ అధ్యాయము 17వ వచనము, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని See, righteousness, peace and through the Holy Spirit the joy produced. Understand? చూడండి, దేవుని రాజ్యం అంటే ఏంటో అంటే నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమై ఉన్నది. See, I tell you brothers, we need to enjoy this life, right? కాబట్టి సహోదరులారా, మీ అందరూ చెప్తా ఉన్నాను, ఇటువంటి జీవితాన్ని మనం అందరూ అనుభవించవలసిన వారమై ఉన్నాము కదా. Maybe you may consider many of the things temporary things. It's all happy, it is not joy. మనం అందరం ఈ తాత్కాలికమైనటువంటి వస్తువులతో సంపాదించే దాన్ని బట్టి సంతోషిస్తున్నాం, కానీ అది నిజమైన సంతోషం కాదు. See, I show that exact picture of a new covenant life. How exact picture? I tell you in Acts chapter 2:26. క్రొత్త నిబంధన జీవితము ఎలాంటిది అనేది వివరంగా చెప్తున్నాను. పట్టముగా అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో. So many of the Christian preachers today, they are not showing this way. I tell you, this is exactly the meaning of a new covenant life. చాలా మంది దైవజనులు ఈ యొక్క విషయాల్ని చూపించట్లేదు,
కానీ క్రొత్త నిబంధన జీవితం ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. Wherever you are sitting there or standing there, please open your Bible. Please note down these verses. These are exact picture of a new covenant life, day-to-day life, 24/7, 365 days. మీరు ఏ స్థలం ముందు నిలుచున్నా కూర్చున్నా దయచేసి మీ బైబిల్ గ్రంథాన్ని తెరిచి ఈ వచనాన్ని మీ హృదయంలో ముద్రించుకోవాలని కోరుతున్నాను. వారానికి 7 రోజులు, రోజుకి 24 గంటలు ఇటువంటి జీవితాన్ని అనుభవించాలని కోరుతున్నాను. See, I tell you, brother, whatever the situation you are going, please understand, sister, whatever may be, I tell you, this is the content of a new covenant life. ప్రియమైన సహోదరుడా, నీవు ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ, ప్రియమైన సహోదరుడి నీవు ఎటువంటి స్థితిని అనుభవిస్తున్నప్పటికీ కూడా ఈ నూతన నిబంధన జీవితాన్ని కావాల్సింది ఇక్కడే ఉంది. Verse 26, Act chapter 2:26, என் இருதயம் மகிழ்ந்தது, my heart is so much of joy. It is written. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 26వ వచనము, నా హృదయము ఉల్లసించెను. Dear brother, today morning you wake up, you face this, you face this. Have you say like this? Have you enjoy this life? Have we enjoyed this life, brothers and sisters? సహోదరుడా, పొద్దున్నే లేచి ఈ యొక్క ఉల్లసించినటువంటి హృదయాన్ని అసలు నువ్వు అనుభవించేవా? సహోదరి, నువ్వు ఉదయకాల సమయంలో ఉల్లాసంతో లేచావా? అసలు என் இருதயம் மகிழ்ந்தது, it is written, right? నా హృదయము ఉల్లసించెను, என் நாவு கலிகூர்ந்தது, నా నాలుక ఆనందించెను. The full of praises is comes, that is the meaning of that word, right? చూడండి, పూర్తిగా స్తుతులతో వచ్చేది కదా ఇది ఆనందం అంటే. No money in the purse, but mouth full of praise. మన పర్సులో డబ్బులు లేవు కానీ నోటి నిండా స్తుతులు, ఆనందం కలిగి ఉండాలి. The full of facing some problems whole day, even then that now full of praise, it is written, right? దినమంతా మనం అనేక సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ కూడా మనం నాలుక ఆనందించినంటే స్తుతులతో నిండి ఉండాలి కదా. See what is the condition? See the condition, என் மாம்சம் நம்பிக்கையோடு தங்கி இருக்கும். చూడండి, పరిస్థితి ఎలా ఉంటుందంటే నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉంటుంది. Jesus is telling மாம்சம் பலகீனம் உள்ளது, but here is written மாம்சம் நம்பிக்கையோடு தங்கி இருக்கும். It is so much of depending on him. He is catch hold on God. He received Jesus in the flesh. యేసు ప్రభువు వారైతే శరీరము బలహీనమైందని చెప్పారు. అయితే ఈ వచనములో శరీరము నిరీక్షణ కలిగి నిలకడగా ఉంది అంటే అర్థం ఏంటంటే ఆ వ్యక్తి దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు కనుక. The verse 28 says, ஜீவ மார்க்கத்தை எனக்கு தெரியப்படுத்தினேன், உம்முடைய சன்னிதானத்திலே என்னை சந்தோஷத்தினால் நிரப்புவீர். 28వ వచనం చూడండి, నాకు జీవ మార్గములు తెలిపితివి, నీ దర్శనమును అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపి ఉన్నావు. What a word. I think in Tamil one song is there, அவர் சமூகம் என் சந்தோஷமே, அது நிறைவான சந்தோஷமே, என் பாத்திரம் நீரம்பி வழியுதே, ஆனந்தம் பேரானந்தமே, அவர் சமூகம் என் சந்தோஷமே, அது நிறைவான சந்தோஷமே, என் பாத்திரம் நீரம்பி வழியுதே, ஆனந்தம் பேரானந்தமே. I don't know it is in Telugu or not. తమిళ్లో ఈ పాట ఉంది. ఆ పాట ఏంటంటే, నీ సన్నిధిలో ఉన్నటువంటి సంతోషము నా గిన్నె నిండి పొంగి పొంగి పొర్లుచున్నది, అంత సంతోషం అనేటువంటి పాట. There is another one song is there, ఎన్నుల్లం దేవన్ బాల్ పొంగి వழியுதே, యేసన్నే రక్షిత నాడి పాడువే, ఎవరు మరియారే ఎన్నుల్లం పొంగుదే, ఎన్నుల్లం పొంగి 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 వழியுதே. It is in Telugu, brother. It's bubbling in my soul. I'm dancing, the dance is in my soul. It is in Telugu, brother. Yes, brother. ఈ పాట సంతోషం పొంగుచున్నది అన్న పాట తమిళ్లో, అది తెలుగులో కూడా ఉంది. So here it is written, in your presence, உம்முடைய சந்நிதியில் என்னை, it is particularly talking about a man, என்னை
சந்தோஷத்தினால் நிரப்புவி. That is a new corner life. ఇక్కడ తమిళ్లో నీ సన్నిధిలో అని ఉంది, ఇక్కడైతే నీ దర్శనం అనుగ్రహించింది. అయితే నీ సన్నిధిలో నన్ను ఉల్లాసముతో నింపెదవు. నన్ను అంటే ఒక వ్యక్తిని వ్యక్తం చేస్తుంది, ఉల్లాసముతో నింపెదవు అని రాయబడింది. What is his presence? What is the జీవ మార్గం? Exactly says 25. ఆ యొక్క జీవ మార్గము అనేది ఏంటిది అనేది 25వ వచనం கரெக்ட் గా తెలియజేస్తుంది. அவரை குறித்து தாவீது, கர்த்தரை எப்பொழுதும் எனக்கு முன்பாக வைத்து நோக்கி கொண்டிருக்கிறேன், நான் அசைக்கப்படாதபடிக்கு அவர் என் வலது பாரசத்தில் இருக்கிறார். చూడండి 25వ వచనం, ఆయనను గూర్చి దావీదు ఇట్లా అనుచున్నాడు, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచూ ఉంటిని, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. See brothers, Jesus is telling you will have joy, your heart will be full of joy. సహోదరులారా చూడండి, యేసు ప్రభువు చెప్తున్నారు, మీ హృదయము సంతోషముతో నిండిబడి ఉంటుందని. See, sin is there, our conscience is not pure, we will not enjoy this wonderful life. మన జీవితంలో పాపము గాని ఉంటే, మన మనసాక్షి అనేది శుద్ధీకరంగా లేకపోతే ఈ యొక్క సంతోషకరమైన జీవితాన్ని అనుభవించలేము. So conscious, it is exactly like eyesight. If eyesight is not clear, we will not able to differentiate color, we will not able to see anything, right? మన మనసాక్షి ఎటువంటిదంటే మన కంటితో సమము. మన కన్ను గాని సరిగ్గా కనబడకపోతే ఏ కలరో ఎట్లా ఉంటుందో ఏంటో కూడా తెలియదు కదా, అలాంటిది మనసాక్షి కూడా. Exactly, our conscious is a taste buds in the tongue. మన యొక్క మనసాక్షి ఎలాంటిదంటే మన నాలుకలో ఉన్నటువంటి రుచి కలిగే in our tongue you see in the microscope, in our tongue see రుచి నాలుకలు ఉండేటువంటి రుచి చూసే అట్లా ఏమంటారు తెలుగులో మొత్తానికి, అవి మైక్రోస్కోప్ లో చూస్తేనే కనపడతాయి అన్నమాట. అలాంటిది మనసాక్షి అనేది. in our tongue you may see the microscope, there is thousands of taste buds are in our tongue. మనము గాని మైక్రోస్కోప్ లో మన నాలుకను గాని చూస్తే వేల రుచిని కల్పించేటువంటి ఆ బడ్స్ ఉంటాయి అన్నమాట. Taste buds, the taste buds give the differentiate of all the sweets or sour or karam, whatever it may be, pulip, whatever the things, everything it differentiate exactly the work of a taste bud. చూడండి, మన నాలుగు రుచి కలిగించే ఉప్పు గాని కారం గాని చింతపండు గాని ఏది తింటే అది కరెక్ట్ గా ఇది ఈ రుచిలో ఉందని తెలియజేసేదే ఆ నాలుకలో ఉన్నటువంటి రుచి చూపించేటువంటి కణాలు. So the taste buds is not properly working, the taste buds is not there, you will not able to differentiate anything, right? మన యొక్క నాలుకలో గాని రుచి చూసేటువంటి ఆ కణాలు గాని పని చేయకపోతే అది ఏ రుచిలో ఉందో కూడా మనం గుర్తించలేము కదా. The same way, in our conscience is not clear, the first thing affected our joy. అదే విధంగా మన మనసాక్షి గాని శుద్ధిగా లేకపోతే మొట్టమొదటిగా ఆ యొక్క ఎఫెక్ట్ ఎక్కడ పడుతుందంటే మన సంతోషం మీద పడుతుంది. ఆ ఎఫెక్ట్ sin is the exact enemy, not Satan. Sin is the exact enemy of enjoying a new covenant joy. క్రొత్త నిబంధన జీవితాన్ని అనుభవించలేకపోవడానికి గల కారణం ఏంటంటే పాపము మనకు శత్రువుగా ఉంది. The real joy is hindrance in your life, brother. The reason behind this nothing. Please confess and clear your conscience. You will have so much of taste of this life. ప్రియమైన సహోదరుడా, నీ జీవితంలో సంతోషకరమైనటువంటి జీవితాన్ని అనుభవించలేకపోవడానికి గల కారణం ఏమిటో తెలుసా? నీ యొక్క నీలో పాపం ఉంది కనుక అది దేవుని ఎదుట ఒప్పుకున్నట్లయితే శుద్ధీకరించబడుతుంది. See, here it is written verse 32, no? Verse 32. எவனுடைய 32:1, எவனுடைய மீறுதல் மன்னிக்கப்பட்டதோ அவன் பாக்கியவான். He is happiest man. Brother Romara? No, Psalm chapter 32:1.
శామ్స్. అతిక్రమములు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టేవాడు వర్ధిల్లును. Here it is written that verse 5 says like this. Verse 4 also says, day and night it is very, very heavy burden. Why? Because I'm hiding. తన అతిక్రమములను పరిహారము నొందిన వాడు ధన్యుడు. బ్రదర్ 24 అన్నారు. No brother, Psalm chapter 32:2. நான் அடக்கி வைத்த மட்டும், how much I am hiding the things, it was so burdenful to me. మనం అయితే కీర్తనల గ్రంథం 32వ అధ్యాయము 2-3 వచనాల్లో చూస్తే మనము గాని దోషములను కప్పుకొని ఎడల అవి చాలా వేదనగా ఉంటాయి మన దోషాలు. Day and night it is written, இரவும் பகலும் என் மேல் உம்முடைய கை பாரம். Why? Because hidden. నీ చెయ్యి నా మీద బరువుగా ఉన్నది, భారంగా ఉంది అంటే కారణం ఏంటో తెలుసా? దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండేను. కారణం ఏంటంటే మన పాపములు దాచబడి ఉన్నాయి కాబట్టి. The verse 5 says, I confess my iniquity and confess my sin and I confess my transgression. Then you, Pavatin Dosham, all the unhappiness attitude is gone. That is called Pavadosham. 5వ వచనం, నా దోషమును నేను కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమంలో ఒప్పుకొందునని నేను అనుకుంటుని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. ఎప్పుడైతే ఈ పాప దోషం పరిహారం జరుగుతుందో మనకు సంతోషకరమైన జీవితం కలుగుతుంది. Brother, are you enjoying Pavadosham or Sandosham? Tell me, brother. ప్రియమైన సహోదరుడా, ఈ రోజున నీవు పాప దోషాన్ని అనుభవిస్తున్నావా, సంతోషాన్ని అనుభవిస్తున్నావా? The Pavadosham, it is like this. Adu nittamum, it is make a bone dry and heavy burden and so much of dryness. It is written verse 2 and 3 and 4. ఈ యొక్క పాప దోషము ఏ విధమైనటువంటి పని చేస్తుందంటే 2-3 వచనాలు చూస్తే మనము అది చాలా మన ఎముకలకు క్షీణింపు చేస్తాయి. మన దినమల్లా కూడా వేదనతో ఉంటాం అన్నమాట, బరువుగా ఉంటుంది. But verse 5 says, I confess it. I confess my iniquity, confess my sin, confess my transgression. Then Pava Doshate you remove and replace Sandosham. That's all. ఈ 5వ వచనంలో మనం చూసినట్లయితే, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట ఒప్పుకున్నట నా పాపమును ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందునని నేను అనుకుంటుని. నీవు నా పాప దోషములన్నిటినీ పరిహరించి ఉన్నావు. Here it is written, Psalm chapter 51 is a psalm of confessing his sin. He exactly talk about verse 8. చూడండి, దావీదు మహాభక్తుడు తన యొక్క పాప జీవితాన్ని ఏ విధంగా ఒప్పుకున్నాడో 51వ కీర్తనలో రాయబడి ఉంది. Psalm chapter 51:8 says, நான் சந்தோஷமும் மகிழ்ச்சியும் கேட்கும்படி செய்யும், அப்பொழுது நீ நொறுக்கின எலும்புகள் கலிகூரும். కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 8వ వచనము, ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. He is asking, எனக்கு சந்தோஷம் கேட்கும்படி மகிழ்ச்சி கேட்கும்படி செய்யும். Here it is written verse 12, உமது ரட்சணியத்தின் சந்தோஷத்தை திரும்பவும் எனக்கு தந்து உற்சாக ஆவியினை தாங்கும்படி செய்யும். Exactly the word is there, ఉత్సాహ ఆవి. ఇక్కడ మనం గమనించినట్లయితే దావీదు మహాభక్తుడు అడుగుతూ ఉన్నాడు, నాకు ఉత్సాహ సంతోషములు నాకు కలుగు చేయము అని. 12వ వచనంలో మనం గమనించినట్లయితే, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించము. Verse 7 says, நீர் என்னை ஈசோப்பினால் சுத்திகரியும், அப்பொழுது சுத்தமாவேன், என்னை கழுவியருளும், அப்பொழுது உறைந்த மலையிலும் வெண்மையாவேன். Then நான் சந்தோஷமும் மகிழ்ச்சியும் கேட்கும்படி செய்யும். Verse 7 and 8. 7 వచనాలు చూడండి, నేను పవిత్రుడు నగునట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరింపము, హిమమంత కంటే నేను తెల్లగా ఉండినట్లు నీవు నన్ను కడుగుము, అప్పుడు కడిగినప్పుడు ఉత్సాహ సంతోషాలు మనకు కలుగుతాయి. So God's purpose, we need to be enjoy this new covenant full of God's kingdom joy. But are we enjoy that?
దేవుని యొక్క గొప్ప వాంఛ మన ఎదురులో ఏ విధంగా కోరుకుంటున్నాడంటే మనం అందరం కూడా ఆయన యొక్క సంతోషంతో ఆనందంతో అనుభవించాలని కోరుకుంటున్నాడు. అయితే మనం అనుభవిస్తున్నామా? See, one father has given very big bangla, 100 of labors and full of materials and all the things. Give the key to his son. Please go and enjoy your life, man. Already everything is ready for you. Please enjoy this life. ఒక తండ్రి తన కుమారుని పిలిచి ఒక పెద్ద బంగళా ఇచ్చి 100 మంది పని మనుషులు ఇచ్చి కావలసిన వాహనాలు అన్ని ఇచ్చి నీవు నీ జీవితాన్ని చాలా ఆనందంగా అనుభవించని చెప్పాడు. But he's standing in the corner of a Vijayawada bus stand. He's asking, hey, anybody give me one bonda please. Hey, one bonda please. He's begging like this. See, brother, how much the father heart will be so much burden, right? అయితే ఈ పిల్లోడు ఆ బంగళాలో ఉండకుండా విజయవాడ బస్ స్టాండ్ లో ఒక మూల కూర్చొని అడుక్కుంటూ అయ్యా ఒక బోండా ఇప్పించయ్యా, అయ్యా ఒక వడ ఇప్పించయ్యా అని అడుక్కుంటున్నాడు అనుకోండి. ఆ తండ్రి యొక్క హృదయం ఎంత వేదన పడుతుందో చూసారా, గమనించారా? Sir, one tea, one glass tea, please, sir. One glass tea, sir, please, sir. సార్ ఒక టీ ఇప్పించండి, ఒక టీ మాత్రం ఇప్పించండి అని అడుక్కుంటున్నాడు అనుకోండి, ఎట్లా ఉంటుంది పరిస్థితి? 5 rupees, sir, please, sir. 3 days, sir. Sir, 5 rupees, please, sir. సార్ 3 రోజులు అయింది తిని, ఒక 5 రూపాయలు ఇవ్వండి అయ్యా ప్లీజ్ అయ్యా, 3 రోజులు అయింది తిని అంటుంటే ఎలా ఉంటుంది? So the world and Satan, all the people reject. Hey, woman, go. అయితే అడుక్కున్నటువంటి వ్యక్తిని ప్రతి ఒక్కరూ తృణీకరించి ధిక్కరించి పోడా పో అని చెప్పి అందరూ తృణీకరించేటువంటి పరిస్థితి అవుతుంది. Father is standing the bus stand and watching the son. Please imagine how much heavenly Father's heart breaking. ఆ సన్నివేశాన్ని తన తండ్రి బస్ స్టాండ్ లో ఉండి ఆ పిల్లోడు చేసేటువంటి క్రియలు చూస్తుంటే ఎంత వేదన చెందుతాడు. అదే విధంగా పరలోకమందున్నటువంటి తండ్రి మన విషయమై ఎంతో వేదన కలిగి ఉన్నాడు. So we may go and see some joy in the serial. We may see some things in the joke of TV, and we may see something of money. We may see the joy of talking to somebody, sending SMS to somebody, and some video calling. We enjoy this all. One day reject you like anything, I tell you. అయితే కొన్ని మెసేజ్లు ఇతరులకు పంపించడం వల్ల సంతోషిస్తూ, కొన్ని జోకులు చూడటం వల్ల సంతోషిస్తూ, కొన్ని యూట్యూబ్లో కొన్ని సీరియల్ చూస్తూ సంతోషిస్తూ, ఇవన్నీ కూడా ఎలాంటివి అంటే ఇవన్నీ కూడా మనల్ని ఒక రోజున ఛీ అని చేదరించి దూరంగా తోసివేసేటువంటివి ఉంటాయి. Even it may corrupt your heart. It will make a distance with God. అంత మాత్రమే కాదు, నీ హృదయాన్ని చెరిపేస్తుంది, దేవునికి దూరం కూడా చేస్తాయి ఇటువంటి కార్యాలన్నీ కూడా. Dear brothers, this is the acid test of our new covenant life. How long? It starts with a day. It starts with a week. It starts with a month. Really, brothers, check our life. How long we will be enjoying this life? ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ప్రతి దినము, ప్రతి నెల, ప్రతి వారాలు ఒకసారి పరిశీలించేయండి. మనం ఇటువంటి ఆనందకరమైన జీవితాన్ని జీవించామో లేదో ఒకసారి ఆలోచన చేయండి. Jesus is the mark of joy of the Lord. He was living a very joyful person. I studied and I believe I seen in my life also through the Spirit. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద జీవించినప్పుడు ఆయన అన్ని సమయాలలో, అన్ని పరిస్థితుల్లో చాలా ఆనందంగా, సంతోషంగా జీవించారని నేను ఆత్మలో గ్రహిస్తున్నాను, నమ్ముతున్నాను. The joy of the Lord is our strength. Amen. దేవుని యొక్క సంతోషమే మనకు బలమై, కర్తరుடைய సంతోషమే நம்முடைய బలం. దేవుని యొక్క సంతోషమే మనకున్నటువంటి బలం అన్నమాట. The joy of the Lord is our strength. దేవుని యొక్క సంతోషమే మనకు మహాబలం లాంటిది. Please seek, brothers, confess and clean our conscience and enjoying this life, brothers. I urge you, I welcome you.
I ask everybody hearing today, please come and enjoy the new covenant life of full of joy. ప్రియమైన సహోదరులారా, ఈ రోజు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ బ్రతిమలాడుచున్నాను, మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను, మీ అందరినీ కోరుతున్నాను. అదేంటంటే మీరు మీ పశ్చాత్తాపం కలిగి మీ పాపం అంతటిని కూడా క్షమించబడి మీ మనసాక్షులు శుద్ధీకరించుకొని ఇటువంటి గొప్ప ఆనందకరమైన సంతోషకరమైన జీవితాన్ని అనుభవించాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. என் இருதயம் மகிழ்ந்தது. నా అంతరంగము గంతులేస్తుంది, என் நாவு களி கூர்ந்தது. నా నాలుక ఆనందంతో కేకలు వేస్తుంది. என்னை உற்சாக ஆவி தாங்கும்படி செய்யும். నన్ను ఉత్సాహమైనటువంటి ఆత్మతో నింపు. என் ரட்சணியத்தின் சந்தோஷத்தை திரும்ப தாரும். నాకు మరలా రక్షణ ఆనందాన్ని మరలా నాకు అనుగ్రహించు. See brothers, Paul is telling Philippians 4:4, சந்தோஷமாயிருங்கள் சந்தோஷமாயிருங்கள் என்று மறுபடியும் உங்களுக்கு சொல்கிறேன். చూడండి, పౌలు గారు తెలియజేస్తున్నారు, సంతోషం మరలా చెప్పదు నువ్వు సంతోషించడి, ఆనందించడి, మరలా చెప్పదు ఆనందించడు అంటూ ఉన్నాడు పౌలు. சந்தோஷமாயிருங்கள் அப்படின்னு சொல்லிட்டு then is சந்தோஷமாயிருங்கள் என்று மறுபடியும் உங்களுக்கு சொல்கிறேன். 4:4 Philippians 4:4. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఆనందించడి, మరలా చెప్పుదును ఆనందించడి అంటూ ఉన్నారు. So 1 Thessalonians 5 says எப்பொழுதும் சந்தோஷமாயிருங்கள். 1వ దశలోని పత్రిక 5వ అధ్యాయంలో చూసినట్టయితే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి అని పౌలు గారు తెలియజేశారు. Not temporary. Jesus is telling nobody is able to take it our joy. తాత్కాలికమైనటువంటి సంతోషం కాదు, ప్రభు చెప్తున్నాడు, నా సంతోషాన్ని మీ యొద్ద నుంచి ఎవడు తీసివేయలేడని ప్రభు చెప్తున్నారు. The promise is உங்கள் துக்கம் சந்தோஷமாய் மாறும். Amen. ఆమేన్. వాగ్దానం ఏంటంటే మీ దుఃఖము సంతోషంగా మారును. ఈ రోజు వాక్యంలో దుఃఖం